ఈ రాజమండ్రిలో ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ పూర్తిగా బిజీగా ఉన్నాయంటే దానికి గల కారణం పేపర్ మిల్లు వారు విడుదల చేస్తున్నటువంటి ఈ రసాయనిక నీరు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సరఫరా చేస్తున్నటువంటి త్రాగునీరు. ఈ రెండింటి మూలంగా ప్రజల ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి వాటర్ సప్లై చేసేటప్పుడు ఆలమని ఒక ప్రమాదకరమైనటువంటి మోతాదుకు మించి కలిపేస్తారు వాళ్ళు. అలాగే పేపర్ మిల్లు వాళ్ళు చాలా ఘోరమైనటువంటి కెమికల్స్ని గోదావరిలో కలుపుతున్నారు. ఇవి చోద్యం చూస్తూ ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఎందుకున్నారో తెలియదు. వాళ్ళ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పుకుంటారు, సొమ్ములు మాత్రం ప్రభుత్వ జీతాలు తీసుకుంటారు. అలాగే పేపర్ మిల్ వారి దగ్గర నుంచి ఇతర ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ప్రతి నెల కూడా ముడుపులు దండుకుంటుంటారు. ప్రజల ఆరోగ్యాలు ఎలా పోయినా పర్వాలేదు. అలాగే ఇక్కడ వాయు కాలుష్యం ఈ పేపర్ మిల్ మూలంగా చుట్టుపక్కల కొన్ని పరిశ్రమల కారణంగా ఘోరమైనటువంటి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. స్కిన్ ఎలర్జీస్, కంటి జబ్బులు ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాం. ఇందాక ఏంటంటే భవిష్యత్తులో ప్రతి ఇంట్లోనే కిడ్నీ పేషెంట్ వస్తాడేమో భయం వేస్తుంది. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలు గమనించి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ లాంటి వ్యాపార పార్టీలని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి కార్పొరేట్ పార్టీలకి బుద్ధి చెప్తే ప్రజానాయకులని చట్టసభలకు పంపిస్తే ప్రజల పక్షాన పోరాడతారు. ప్రజల పక్షాన ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తారు. ప్రజల జీవితానికి భరోసాగా ఉంటారు. కానీ ప్రజలు తెలుసో తెలియకో ఈ పార్టీని వెంట తిరుగుతున్నారు. మా జీవితాలను మీరే నాశనం చేయండి అని చెప్పి మరి వాళ్ళకి ఓటు వేసి చట్టసభలకు పంపిస్తున్నాం. అందుకని ప్రజల్లో ఒక మార్పు, తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది. అందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. అందుకని ఒకళ్ళకొకళ్ళు ఈ వాస్తవాల్ని మీరు చుట్టుపక్కల